అయితే అది మ్యూట్ లోకి వెళ్ళి నేను గమనించలేదు. వినిపించలేదంట, అక్కడి నుంచి వేద్దాం. రైట్ లెగ్ అప్, ఫోల్డ్, ప్రెస్, టచ్. Slowly relax. Left leg up, fold, press, touch. Slowly relax. Both legs up. వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు కాళ్ళు లిఫ్ట్ చేసి గోడ సపోర్టు 5 to 10 minutes ఉండాలి. డోలను బరువు తగ్గాల్సిన వాళ్ళు, వీపు దగ్గర ఫ్యాట్ తగ్గాలన్న పిరుగులు రోజు డోలును ఒక 50 నుంచి 100. Slowly relax. ఎస్ఐ జాయింట్ చేద్దాం. కపోతాసన్ మీరు వస్తేనే చేయండి, బలవంతంగా చేయొద్దు. ఎస్ఐ జాయింట్ చేసుకుని ఆ తర్వాత కపోతాసన్ చేస్తే పట్టేయకుండా ఉంటాయి కాళ్ళు. ఇది ఎస్ఐ జాయింట్. ఇలాంటివన్నీ చేసుకున్నప్పుడు కాలు గజ్జల దగ్గర ఫ్లెక్సిబిలిటీ వచ్చి మనం కపోతాసనం చేసినా ఎక్కడ పట్టేయకుండా ఉంటాయి. రివర్స్. వెరీ ఇంపార్టెంట్ ఇది. లేడీస్కి హిప్ రీజియన్ బాగా ఫ్లెక్సిబిలిటీగా ఉంటే ఆటోమేటిక్గా ఆరోగ్యం సొంతం. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్. ప్రతిరోజు చేస్తే ఇటు లోయర్ బ్యాక్ పెయిన్కి మంచి రిలీఫ్ వస్తుంది. కాలి గజ్జల దగ్గర జాయింట్ చక్కగా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. తొడ భాగం ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. ఇలా అన్ని లోయర్ అబ్డామిన్లో ఎన్నైతే అవయవాలు ఉన్నాయో, జాయింట్స్ కానీ కండరాలు కానీ అన్ని ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. రివర్స్. నడుముని లిఫ్ట్ చేసి నడుముని ఫ్రీగా పడేయకుండా టైట్ చేసి పట్టి చేయండి. లోయర్ బ్యాక్ పెయిన్కి కూడా మంచి రిలీఫ్ వస్తుంది ఈ ఎక్సర్సైజ్. ఎక్కడ కూడా మన కాలు లేపట్లేదు, సో నడుము నొప్పి తగ్గడమే కానీ పెరిగే అవకాశమే ఉండదు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా బద్ధకోణాసనం చేసేయండి. సుప్త బద్ధకోణాసనం అంటే 2 పాదాలు ముడిచి తొడ 2 అరచేతులు తొడ మీద పెట్టుకోవాలి. మీకు ఇలా పడుకోవడం ఇబ్బందిగా ఉందంటే కింద కుషన్స్ పెట్టుకోండి, అటు ఇటు తొడ భాగం దగ్గర సపోర్ట్గా. చేయడం అయితే ఇంపార్టెంట్, తప్పనిసరిగా చేయాలి లేడీస్. గైనిక్ ప్రాబ్లమ్స్, వాటికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఏవి రావు. ఎక్కువగా కడుపులో నొప్పి రావడం, డేట్కి ముందు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి కదా, అవి కూడా క్లియర్ అవుతాయి. ఎందుకంటే పొత్తి కడుపు ఆరోగ్యంగా తయారైనప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ క్రాంప్స్ అన్ని తగ్గుతాయి. సంకోచ వ్యాకోచంలో తేడా వల్లే నొప్పి రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. స్లోలీ రిలాక్స్. ఇంకా ఏమేం చేయలేదు. చేతి బంధాసనం చేశారా? సయాటికాకు సంబంధించిన ఎక్సర్సైజ్లు అయిపోయినాయా? సయాటికా అంటే అప్పటి నుంచి పోయినట్టుంది మేడం. సయాటికా చెప్పాను మేడం, కానీ ఇవి చెయ్యండి, ఎందుకంటే ఇంపార్టెంటే. మనం తర్వాత కూర్చుని చేసే వాటిల్లో పట్టేయకుండా ఉంటాయి అవి. సయాటికా చేయండి. మ్యాక్సిమం మీరు ఎంత రిలాక్స్ అవ్వాలో బాడీ
ఆటోమేటిక్గా ఈ వెనకిలా పడుకొచ్చేసే వాటన్నిటిలో కలిసి వస్తాయి మనకి. ఇవి నిజంగా మాట్లాడితే పెద్దగా ఆసనాల కిందకి అనుకోకూడదు. రిలాక్సింగ్ ఆసనాలు ఇవన్నీ. కష్టపడేది ఏం లేదు, శరీరాన్ని ఓ ఇబ్బంది పెట్టి చేసేది కాదు. సో ఎవరైనా చేసుకోవచ్చు, వేస్తే సంబంధం లేదు. మినిమం ఈ మాత్రం కూడా చేయలేకపోతున్నాం అంటే మన హెల్త్ చాలా డ్యామేజ్ అయినట్టే. ఇమీడియట్గా అలర్ట్ అవ్వాలి. మనం చేసే యోగా ఇప్పుడు చాలా బేసిక్ లెవెల్లోనే ఉంటుంది. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే అక్కడ మన హెల్త్ మీద కొంచెం రెడ్ సిగ్నలే, మీకు ప్రాబ్లం అనిపించిందంటే. ఈ మాత్రం చేయగలగాలి ఎవరైనా. ఇట్లా కాలు మీద కాలు కూడా వేయలేని పరిస్థితి కొంతమంది. అంత దూరం తెచ్చుకోకూడదు సమస్య, ఆరోగ్య సమస్యల్ని ఫస్ట్లోనే చెక్ చేయాలి. ఇమీడియట్గా మనకి తేడా వస్తుండగానే నొప్పి, అన్ఈజీగా, అసౌకర్యంగా ఉంది అంటే, కొన్ని మూమెంట్స్ ఇవ్వలేకపోతున్నామంటే స్టార్ట్ అయినట్టు ఆరోగ్య సమస్యలు. సో వెంటనే వాటిని ఎట్లా మార్చుకోవాలనేది ప్రయత్నం చేయాలి. ముదిరిపోయిన దాకా ఉండద్దు ఎప్పుడు. గొంతు కూర్చోవడం కూడా రోజు ప్రాక్టీస్ చేయాలి. మలాసన్, మన యోగ సాధనలో మలాసన్ ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, అది. స్లోలీ రిలాక్స్. సేతుబంధాసన్. Slowly relax. Kandarasana. Slowly relax. నెమ్మదిగా ఎడమ వైపు కూడా లేచి కూర్చోండి. మార్జాలాసన, అధోముఖ శ్వానాసన చేద్దాం. అధోముఖ శ్వానాసనం. బ్రీత్ అవుట్ చేసి గడ్డాన్ని ఛాతీ కంచి నాభిస్థానాన్ని చూస్తున్నట్లుగా. మార్జాలాసన. దృష్టి వెన్నుపూస మీద ఉండాలి చేస్తున్నప్పుడు. ఆర్చిలాగా ఎలా చేస్తున్నాం, మళ్ళీ లోపలికి ఎలా బెండ్ చేస్తున్నాం వెన్నుపూసని, ఈ గమనించుకుంటూ చేయండి. సెకండ్ పొజిషన్. కుడి చేయి ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్. కపోతాసన చేద్దాం. ఇది ఫ్లెక్సిబిలిటీ ఉంటేనే చేయండి, లేకపోతే చేయొద్దు. మామూలుగా భుజంగాసనం మొదలు పెట్టేయండి చేయలేని వాళ్ళు. డిస్క్ ప్రాబ్లమ్స్ నడు నొప్పున్న ఇంతవరకే ముందుకు బెండ్ అవ్వకుండా ఈ పొజిషన్లో ఉంటారు. స్లోలీ రిలాక్స్.
Slowly relax. Mandukasana position. పిడికిలు బిగించి నాభిస్థానం దగ్గర రెండు చేతులు. బ్రీత్ అవుట్ చేశాక తలని ఎదురుగా చూస్తూ ఛాతీని మోకాళ్ళకు తగిలిస్తూ. Slowly relax. Second position. Slowly relax. Third position. Slowly relax. నెమ్మదిగా భుజంగాసన్. శ్వాస తీసుకొని లిఫ్ట్. Slowly relax. Second position. Deep breath in. మోచేతులు కూడా నేల మీదే. Third position, Sarpasana. Deep breath in, lift. Slowly relax. Fourth position. Deep breath in, lift. Slowly relax. Fifth position. Slowly relax. Sixth position. Triyak Bhujangasana. Slowly relax. ధనురాసనం చేద్దాం. పొజిషన్లో ఉండిపోండి. ఆసనం చేయలేని వాళ్ళు ఇలా భంగిమలో ఉండి ఊహించుకోండి చేస్తున్నట్లుగా. దానివల్ల కూడా చాలా చాలా లాభం ఉంటుంది. చేసినంత లాభం వస్తుంది. ఇంచుమించు 70% లాభం ఉంటుంది విజువలైజేషన్కే. మనం ఊహించుకోవడమే చేసినట్టుగా. డీప్ బ్రీత్ లిఫ్ట్ చేయగలిగిన వాళ్ళు. Slowly relax. Makarasana first position. Second position. రెండు అరిచేతులు గడ్డం కింద. వెరీ ఇంపార్టెంట్ ఈ భంగిమ. నడునొప్పి ఎక్కువగా ఉంటే కాళ్ళు చాపే ఇలా ఉండిపోండి. పర్వాలేదు కాళ్ళు ముడిచే అవకాశం ఉంది అంటే ముడవండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా లేచి కూర్చోండి. సిట్టింగ్వి కూడా ఆసనాలు కొన్ని ఉన్నాయి, అవి చేసేసి డైరెక్ట్గా ప్రాణాయామాల్లోకి వెళ్ళిపోదాం. సమయం ఇవాళ మించిపోయింది కదా, సో వెనక ముందు లేట్ అయినా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు ఇంత కష్టపడి వెయిట్ చేస్తున్నారు. ఇవాళ నాకు బాగా లేట్ అయిపోయింది క్లాస్, అయినా కూడా మీరు శ్రద్ధగా ఉన్నారు అందరూ, ఎవరు స్కిప్ అవ్వకుండా. సుధా గారు వితౌట్ ఆడియో వితౌట్ వీడియో చెప్తున్నా కూడా మీరు క్లాస్లో ఉన్నారు అంటే నిజంగా మెచ్చుకోదగ్గ వాళ్ళే. అంటే మంచి శ్రద్ధ ఉంది. ఇదే కంటిన్యూ చేయండి. ఇట్లా ఉంటేనే మనం ముందుకు వెళ్ళేది యోగ సాధనలో. అధిక లేజినెస్ అనేది మనకి చక్కగా ప్రియమైన శత్రువు.
మొన్నే నేను అంటున్నాను కదా. సో అలసత్వం చాలా చాలా డేంజర్ అన్నిట్లో కల్లా. ఇష్టంగా ఉంటుంది, దాన్ని ఎప్పుడు మనం పక్కనే ఉంచుకోవాలనుకుంటాం, కానీ అది మనకి చేటే చేసిద్ది కానీ ఎప్పుడు మంచి చేయదు. పూర్తిగా శరీరం మామూలు స్థితికి వచ్చాకే మనము నెక్స్ట్ వాటికి వెళ్ళాలి. అప్పటిదాకా ఎటువంటి పరిస్థితుల్లో కూడా హడావిడి చేయొద్దు. మనము ఎంతైతే కష్టపడుతున్నామో యోగ సాధనలో, కష్టం అనకూడదు, సాధన చేస్తున్నాము, దానికి తగ్గ రిలాక్సేషన్ కూడా మనం ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో లాభం కలుగుతుంది, లేకపోతే ఏమీ ఉపయోగం ఉండదు. అది ఆస్వాదించాలి. ఆ రిలాక్సింగ్ ఆ మోడ్లో ఏం చేస్తామంటే అప్పటిదా చేసిన ఆసనం దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎక్కడెక్కడ ప్రెషర్ పడింది, లోపల శక్తి ప్రసారం ఎలా నడుస్తుంది, కొన్ని అవయవాలకి కొన్ని ఆసనాల ద్వారా శక్తి ప్రసారం వెళ్తూ ఉంటుంది. వెళ్తున్నప్పుడు దాన్ని గమనిస్తూ పంపించామనుకోండి శక్తి ప్రసారం, ఇంకా చక్కటి ఎఫెక్ట్స్, మనకు మంచి రిజల్ట్ వస్తుంది. చేసేది అదే, కానీ ఆ విజువలైజేషన్ గమనిస్తూ చేయడం వల్ల లాభము ఇంకా ఎక్కువ రెట్లు పెరుగుతుంది యాంత్రికంగా చేసిన దాంతో పోలిస్తే. సో ఇలా మనం రిలాక్స్ అవుతున్న టైంలో ఆ విజువలైజేషన్ టెక్నిక్స్ వాడుకుంటూ ఉండాలి. ఏ ఆలోచన లేని ఒక స్థితికి వెళ్ళిపోతే ఇంకా మంచిది. అలసిపోయి పూర్తిగా విజువలైజేషన్ చేసుకునే అంత ఓపిక కూడా లేని స్థితిలో ఉన్నారు అంటే అది కూడా మనం మంచిగా అనుకోవాలి. ఆలోచన రహిత స్థితి, అది అసలు రావడమే అదృష్టం కదా. సో అటువంటి స్థితిలో కూడా ఎంజాయ్ చేయాలి. అంతేగాని మనము అంటే టెన్షన్ పడిపోయి విజువలైజ్ చేసుకోలేకపోయాని అలా అనుకోవాల్సిన పని లేదు. ఒక్కొక్కరిది ఒక స్థాయిలో ఉంటుంది సాధన అనేది. అన్ని మంచివే, ఓవరాల్గా చెప్పదలుచుకుంటే కాన్షియస్గా ఉండడం, స్పృహలో ఉండి యోగ సాధన చేయడం, అంతే, ఇది ఇంపార్టెంట్. అంతేగాని మనకు తెలియకుండా నిద్రపోవడం, నిద్రలోకి జారిపోవడం, ఇది ఉండకూడదు. ఇది ఒక్కటే చేటు చేసేది, మిగతాది ఏది చేటు చేయదు. మీరు విజువలైజేషన్ చేసుకున్నా మంచిదే, చేసుకోకపోయినా ఇంకొక స్టేజ్లో ఉన్నట్టు మనం. అట్లా థాట్లెస్ స్టేజ్ ఎన్నో ఉంటాయి యోగాలు మనం వెళ్తున్న కొద్ది సాధన ముందుకు. ఒక్కొక్కరిది ఒక్కొక్క మానసిక స్థితిని బట్టి ఉంటుంది కాబట్టి ఒకరితో ఒకరు కంపేర్ చేసుకోవద్దు. అది స్లోలీ రిలాక్స్. ముందు సింహక్రియ, న్యూరోమస్కులర్ బ్రీత్, ఈ రెండు చేసి ఆ తర్వాత సిట్టింగ్ది చేద్దాం. ఎందుకంటే ఊపిరితిత్తులు చక్కగా ఓపెన్ పోతాయి మనం ఎప్పుడైతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తామో. అద్భుతంగా సిట్టింగ్వి బాగా కుదురుతాయి, మనం ఎక్కువసేపు ఆసనంలో కూడా ఉండగలుగుతాం. ఓకే, స్టార్ట్. సింహక్రియ. ఎక్స్ప్లెనేషన్ కావాలి కొత్త వాళ్ళు అనుకుంటే ఒక్కసారి నా పాత వీడియోలోకి వెళ్ళి చూడండి, లేదా ఈషా ఫౌండేషన్ వాళ్ళది సింహక్రియ అని పెట్టినా కూడా వీడియో ఉంటుంది, వాళ్ళదే నేను మీకు చెప్తుంది. సో అది చూసైనా ప్రాక్టీస్ చేయొచ్చు. రెండోసారి కూడా చేసుకోవచ్చు, సింహక్రియ ఇబ్బంది ఏం లేదు, 2 times ఈజీగా చేయొచ్చు.
సమయం ఉన్నవాళ్ళు రెండోసారి కూడా చేసుకోండి. అంటే కొన్ని ఆసనాలు చేయలేని వాళ్ళు ఖాళీ దొరుకుతుంది కదా, ఇట్లా ఉపయోగించుకోవాలి. సెకండ్ టైం చేసుకుంటూ బ్రీతింగ్. న్యూరోమస్కులర్ బ్రీతింగ్, ఇది వేదాద్రి మహర్షి గారి అలియార్ యూనివర్సిటీ, అక్కడ వాళ్ళు నాకు నేర్పింది. అద్భుతంగా ఉంటుంది. లంగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. నర్వస్ సిస్టమ్, మజిల్ సిస్టమ్ ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతిరోజు చేయండి ఇది. చూడడానికి సింపుల్ గా కనపడుతుంది కానీ చాలా చాలా ఉపయోగం. ఆరు నుంచి 10 శ్వాసలు సుమారుగా. Slowly relax, slowly relax. నెమ్మదిగా రెండు అరిచేతులు రాపి చేసుకొని, అరిచేతుల యొక్క నిల్వచ్చి విడికాళ్ళు కద్దుకొని, అరిచేతులు చూస్తూ కలుపుతారు. ఒకసారి కాల్ షేక్ చేయండి. ప్రాణాయామాలు చివరిలో చేసుకుందాం సమయాన్ని బట్టి. ట్యాపింగ్, రెండు కాళ్ళు ఒకేసారి, కాలు వేళ్ళు, పాదాలు ముందుకి వెనక్కి, రొటేషన్, రివర్స్, తొడభాగాన్ని బిగిస్తూ మోకాళ్ళకి ఎక్సర్సైజ్. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు మోకాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. చేయగలంటే మనము సోఫాలో కూర్చుంటే రాదు కదా, సో వీలైనంత వరకు నేల మీద కూర్చోడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మొక్కలకు సంబంధించి చేయాలని గుర్తొస్తూ ఉంటాయి. మోచేపట్టి ఎక్సర్సైజ్. హిప్ రీజియన్ కూడా ఆరోగ్యంగా ఉండేవి. బటర్ఫ్లై అంటే బద్ధకోణాసనం, అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. అంటే కుర్చీలో కూర్చున్నప్పుడు అది జరిగే పని కాదు. సో అందువల్ల వీలైనంత వరకు నేల మీద కూర్చోడానికి ప్రయత్నం చేస్తే చేయాలని గుర్తొస్తాయి.
లేకపోతే గంటలు గంటలు అలా గడిచిపోతూ ఉంటాయి ఉపయోగం లేకుండా. కింద కూర్చోడానికి ప్రయత్నం చేయండి. ఎడమ కాలు స్లోలీ రిలాక్స్. సైక్లింగ్ కూర్చొని రెండు చేతులు ఇంటర్లాక్. రివర్స్. ఎడమ కాలు రివర్స్. నెమ్మదిగా కుడికాలు ఎడంకాలు పెట్టి ప్రెస్. రెండు చిక్కాలు దగ్గరగా తీసుకొని బద్ధకోణాసనం. సాధన. Slowly relax. Parvatasana. Slowly relax. Other side. Slowly relax. ఛాతీ భాగాన్ని మోకాలి తగిలిస్తూ ఫార్వర్డ్ బెండ్. Slowly relax. భుజాల నొప్పులు, వీపు నొప్పులు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, చక్కటి రిలీఫ్ వస్తుంది బండిన. ఇంకా వీలైతే ఇలా బాస్పట్లో వేసుకొని రెండు చేతులు క్రాస్గా భుజాల మీద పెట్టి పుల్ చేస్తూ ఉండాలి. అప్పర్ బాడీ పెయిన్స్ ఏమైనా ఉన్నాయి ఇవన్నీ చేస్తే మంచి రిలీఫ్ వస్తుంది, తగ్గిపోతాయి. స్లోలీ రిలాక్స్. తర్వాత నెమ్మదిగా ఏకపాద జానుశిరాసనం చేద్దాం. ట్విస్ట్, నడుము కొంచెం పక్కకు అనుకున్న తర్వాత ముందుకు బెండ్. ఏకపాద జానుశిరాసనం ఇంపార్టెంటే. ఎంత వస్తుందో అంతవరకు చేయండి, బలవంతంగా ముందుకు బెండ్ అవ్వద్దు. నుదుటి భాగాన్ని మోకాలు తగిలిస్తే ఇంకా మంచిది, కానీ సమస్య ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో ఇంకెక్కువ చేయొద్దు. అంటే నడుము నొప్పి, డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇంతవరకే చేయాలి, ఇంతకుమించి వెళ్ళొద్దు. ఇంకా స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కాలు మార్చి ఇలా రోజు సాధన చేస్తున్నా కూడా ఒక రోజుకి చక్కగా మొదటి భాగం వెళ్ళి మోకాలకు టచ్ చేయగలుగుతాం.
వెన్నుపూస మొత్తాన్ని ఇట్లా మనం రోజు సాధన చేయడం వల్ల మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది వెన్నుపూస సాగి. స్లోలీ రిలాక్స్. పశ్చిమోత్తానాసన కూడా అంతే, ఎంతవరకు అంతవరకే చేయాలి. అడ్వాన్స్ ఆసనాలు ఇది అందరూ చేయకూడదు, ఇంతవరకు ఇలా ఉండిపోండి. మెడ భుజాలు ఈ భాగాలకి మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది. తల ఎదురుగా చూస్తూ ఇలా స్టిఫ్గా పెట్టాలి. స్లోలీ రిలాక్స్. పూర్వోత్తానాసన పొజిషన్. Slowly relax. Vakrasana. Slowly relax. కాలు మార్చి slowly relax. పరివృత వక్రాసన్. నడిచిన కాల్ని కుడి కాలు పక్కగా బయట వైపు పెట్టి, ఏ కాలు అయితే ముడిచామో ఆ చెయ్యి స్ట్రెచ్. ఏ కాలు అయితే ముడిచామో ఆ చెయ్యి వెనకాల, కుడి చెయ్యి స్ట్రెచ్. ఎడమ కాలు పక్కన పెట్టాలి. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి ప్రతిరోజు చేయగలిగితే చాలా మంచిది. స్లోలీ రిలాక్స్. అర్ధమత్స్యేంద్రాసన పొజిషన్. చాపిరి కాళ్ళు ముడిచి కుడి పెరుగు కింద పెట్టుకోవాలి. ఎడమ కాలుని కాళ్ళ మధ్య గ్యాప్, అంటే తొడభాగాల మధ్య గ్యాప్ లేకుండా బాగా దగ్గరికి లాక్కున్నాక ఈ పైన ఉన్న కాలు నిలబెట్టాలి. కుడి కాలు పైన ఉంది కాబట్టి కుడి చేయి నడు మీదకి వెళ్తుంది. రెండో చేయి తీసుకుని ఎడమ చేతితోటి ట్విస్ట్ చేసి పట్టుకోవాలి. వెనుపూస నిటారుగా ఉండాలి. స్లోలీ రిలాక్స్. ఆసనాలకి రాజు లాంటిది అర్ధమత్స్యేంద్రాసనం. ఈ ఒక్క ఆసనం మీరు రోజు 2-3 నిమిషాలు చేస్తే మిగతా ఆసనాలు చేయకపోయినా ఇబ్బంది లేదు, అన్ని కవర్ అవుతాయి దీంట్లో. చాలా సమస్యలు పరిష్కారం అర్ధమత్స్యేంద్రాసనం. యోగులకు చాలా ఇష్టమైన ఆసనం కూడా ఇదే. స్లోలీ రిలాక్స్. గోముఖాసనం. ఇదే భంగిమలో ఉన్నాం కాబట్టి ఎడమ కాలు పైన ఉంది కదా, ఎడమ చేయి పైన రెండు చేతులు ఇంటర్లాక్ చేసి వీపు వెనకాల టచ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. పట్టుకుంటే ఇంకా మంచిది. రాని వాళ్ళు ఒక టర్కీ టవల్ తీసుకొని ఆ చివర ఈ చివర పట్టుకుంటూ
రెండు రెండు చేతులు కలిసే విధంగా దగ్గరికి తీసుకొచ్చుకోవాలి. చేయడం అయితే ఇంపార్టెంట్. మనకి ఫ్యూచర్లో ఫ్రోజన్ షోల్డర్, భుజాలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా చేయాలి. థైరాయిడ్ ప్రాబ్లమ్ కూడా మంచిది, గైనిక్ ప్రాబ్లమ్స్కి, నాభిస్థానం ఆరోగ్యంగా ఉండడానికి అన్నిటికీ కూడా ఈ భంగిమ అద్భుతంగా ఉపయోగపడుతుంది. సోలార్ ప్లెక్సెస్ పక్కకి అటు ఇటు డిస్ప్లేస్మెంట్ జరిగి మనకి అరుగుదల సమస్యలు స్టార్ట్ అవుతూ ఉంటాయి ఒక్కోసారి, అది కూడా క్లియర్ చేస్తుంది గోముఖాసన. అందువల్ల గోముఖాసనాన్ని తక్కువ అంచనా వేయద్దు, చాలా ఇంపార్టెంట్. వీపు దగ్గర ఫ్యాట్, చేతుల్లో ఫ్యాట్ అన్నీ తగ్గుతాయి. మూలబంధం వేసుకుంటుంటే గైనిక్ ప్రాబ్లమ్స్కి మంచి సొల్యూషన్. మూత్ర ద్వారాన్ని బిగిస్తూ పొత్తి కడుపులు అట్లా టైట్ చేసి పట్టుకొని మళ్ళీ ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోతూ ఉంటుంది. వీలైనంత వరకు బిగిస్తున్నట్టుగా ఉండాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఇంకా ఏం చేద్దాం నెక్స్ట్, అప్పర్ బాడీకి సంబంధించినవి కొన్ని చేసి ప్రాణాయామాలు మీరు సొంతంగా చేసుకుంటారా, లేదంటే నేనైతే కంటిన్యూ చేయడానికి సిద్ధం. క్లాసు ఇంకొంచెం లేట్ అయితే మరి మీరేమో పొద్దున్న నుంచి అట్లానే 5 నుంచే క్లాస్లో ఉన్నారు కాబట్టి మీకు ఇబ్బంది అనుకుంటే స్కిప్ అయిపోవచ్చు. మరి కార్తీ చెప్పాను కదా, కనీసం ఒకరిద్దరైనా లేకపోతే అది వీడియో ఆఫ్ అయిపోతుంది. ముందు అప్పర్ బాడీ చేద్దాం కొన్ని సూక్ష్మ వ్యాయామాలు. భుజాలకు సంబంధించి స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్కి బాగా ఉపయోగపడతాయి. పిడికిలు బిగించి ఛాతీ దగ్గర పెట్టి శ్వాస తీసుకొని ఒక్కసారి వదిలేసేయండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా ఎవరో అటు నుంచి నెడుతున్నట్లుగా భావం చేస్తూ వీలైనంత స్లోగా బలం ఉపయోగిస్తూ, అంటే చేతుల్లో ఇవి అంతా కూడా బాగా మనకి టైట్నెస్ వస్తుంది, కండరాలు దిగువ అట్లా టైట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకసారి పిడికిలు ఓపెన్ చేయదు, జస్ట్ అట్లా రిలాక్స్, మళ్ళీ టైట్ చేస్తూ స్లోగా ఫోర్స్ని పంపిస్తున్నట్లుగా చేతి భాగాలకి, బైసెప్స్లోకి అట్లా ఇలా మళ్ళీ ఛాతీ దగ్గరగా తీసుకొని రావాలి. రెండు పిడికిల్ని మళ్ళీ బ్రీతింగ్ తీసుకుంటూ మళ్ళీ పిడికిలు రెండింటిని దూరం బాడీకి. అది అంటే అవతల ఏదో ఇంకో ప్రెషర్ ఆపోజిట్ డైరెక్షన్లో మన మీద ప్రయోగం జరుగుతున్నట్టు, దాన్ని మనము రివర్స్లో నెడుతున్నట్లుగా, అది అంతే బలం ఆపోజిట్గా మనం ఇస్తున్నట్టు. ఇలా చేయడం వల్ల ఈ మెడ, భుజాలు, చేతి జబ్బ, మోచేయి ఫోల్డింగ్, మోచేయి కింద భాగం ఇన్నిటికి పనికొస్తుంది. ఇక్కడ థైరాయిడ్, విశుద్ధి చక్రం, దానికి సంబంధించి యాక్టివేషన్ జరిగి థైరాయిడ్ సమస్యలు కూడా అద్భుతంగా పనికొస్తుంది. తప్పనిసరిగా చెయ్యండి రోజు. ఫార్వర్డ్ బ్యాక్, మళ్ళీ ఇట్లా మన వైపుకి. ఇది చేస్తా నాకు 4 రోజులు నొప్పి, ఒక్కరోజు మీరు క్లాస్ లో చెప్పినప్పుడు చేయగానే తగ్గింది మేడం. బాగా తగ్గుతుంది. ఎందుకంటే అవును శ్రీదేవి గారు, మీరే కాదు, లైవ్ క్లాస్ లో నేను చెప్పగానే ఆవిడకి విపరీతమైన స్పాండిలైటిస్ నొప్పి వచ్చి ఒక 2 months రాలే క్లాస్కి. నేను అడిగా ఏంటండి రాలేదు అంటే, నాకు ఇట్లా బాగా భుజాలు నొప్పి అవన్నీ, అంటే తను టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటుంది. సో సరిగ్గా యోగా కూడా రాక టీచింగ్లో కూర్చొని చెప్పడము, టెన్షన్గా ఫీల్ అవుతూ, కొంచెం ఎంతైనా టీచ్ చేసేటప్పుడు నిలబడి భంగిమలు సరిగ్గా వాళ్ళు ఒక్కోసారి మెయింటైన్ చేయలేము కదా, టీచింగ్లో పడిపోయి. సో నాకు కరెక్షన్స్ వర్క్స్ చేస్తూ అట్లా ప్రాబ్లం అయిపోయిందండి అని చెప్పింది. ఇంకా నేను చేయించాను తన చేత. మీరు నమ్మరు, చెప్తే క్లాస్ అయిపోయేటప్పటికి అసలు ఆవిడ ఆశ్చర్యపోయింది. ఫుల్ రిలీఫ్ వచ్చేసిందండి. నేను అసలు యోగా చేయడానికి రాలేదు, చేయలేదేమో అనుకొని చూద్దాంలే అని కూర్చుందాంలే అసలు క్లాస్లో కూర్చోవడానికి అని వచ్చాను, చాలా బాగా తగ్గిందని చెప్పింది. అందుకని తప్పనిసరిగా ఎవరు కూడా
నెగ్లెక్ట్ చేయొద్దు, తప్పనిసరిగా చేయండి. ఎందుకంటే ఇది నాదేం కాదు, నేను ఎక్స్పర్ట్స్ వాళ్ళు చెప్పింది చూసి మీకు చెప్తున్నది. అంతేగాని ఇది నా సొంతం ఏం కాదు. ఇది కూడా యోగా, దాని యోగాకు సంబంధం కూడా కాదు. ఇది ఒక డాక్టర్ గారు, ఒక డాక్టర్స్, పెద్ద పెద్ద యోగులు కూడా, ఇంకొక యోగా గురువు గారు చెప్పింది నేను అడాప్ట్ చేసుకుంది. నిత్యానంద స్వామి నిత్యానంద అని పంజాబ్ ఆయన చెప్పింది ఇది. మ్యాక్రో ఎక్సర్సైజ్. ఇది మైక్రో కూడా కాదు, ఇంకొంచెం ఇంకా కొంచెం అంటే మైక్రో, ఇంకా వెరీ మైక్రో అంటే సింప్లిఫైడ్, ఇంకా తక్కువగా ఉంటాయి. అట్లా సింప్లిఫైడ్ ఎక్సర్సైజ్ 3 స్టేజెస్ ఉంటాయి. బాగా కష్టంగా అంటే సటిల్, ఇంకా సూక్ష్మంగా చేసే కొన్ని ఉంటాయి, మీడియంగా చేసే కొన్ని ఉంటాయి, స్థూలంగా చేసేవి కూడా ఉంటాయి. అది మనం అందరం గమనించుకోగలిగితే మనం చేసే దాంట్లోనే ఉంటాయి, కొంచెం అటు ఇటు తేడా అంతే. ఇట్లా ఎక్కడికక్కడ టైట్ చేస్తూ ఇలా బలవంతంగా, అంటే మనం ఎంత మ్యాక్సిమం వీలైతే స్ప్రింగ్ ఉందనుకోండి, స్ప్రింగ్ బాగా టైట్ గా ఉంది, ఆ స్ప్రింగ్ని సాగదీయాలి మనం. అప్పుడు ఎంత బలం అయితే ఉపయోగిస్తామో మనం విజువలైజ్ చేస్తూ అంత బలాన్ని ఉపయోగిస్తూ అలా వెళ్ళాలి చేతులు. ఊరికి ఇలా వెళ్ళిపోతే ఏం ఉపయోగం ఉండదు. చాలా చాలా తక్కువ, 5 to 10% లాభం వచ్చింది మీకు అంతే. మిగతా 90% ప్రెషర్ ఇవ్వడంలోనే ఉంటుంది. అది ఇట్లా మళ్ళీ ఇక్కడ రిలాక్స్ అయిపోయింది. చక్కగా అబ్జర్వ్ చేయండి. మనము ఫ్రీగా చేతులు ఇలా వదిలేసినప్పుడు, ఇలా బలంగా లాగినప్పుడు ఎంత ప్రెషర్ అయితే ఉపయోగించాము, ఆ శక్తి ఎక్కడికెక్కడికి వెళ్ళింది అనేది మనోనేత్రంతో గమనిస్తూ ఉండాలి. మెడ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని అన్ని గమనిస్తూ ఉండండి. ఆ రిలాక్సింగ్ లో ఖాళీగా ఉండము. అప్పుడు కూడా మనం అబ్జర్వేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది యోగాలో. అది మళ్ళీ పైకి కిందకి కూడా చేయండి. ఇలా అక్కడ రిలాక్స్ అయ్యి మళ్ళీ పిడికిలు బిగించి నెమ్మదిగా ఇలా కిందకి రండి. ఇక్కడ రిలాక్స్ అయ్యండి. మళ్ళీ స్లోగా అలా పైకి. మనల్ని చేతుల్ని ఎవరో ఫ్రీగా అంటే మనం ఇట్లా వెళ్తుంటే పై నుంచి ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రెషర్ ఇస్తున్నట్టుగా, మనం దాన్ని అధిగమించి పైకి తీసుకెళ్తున్నట్టు చేతుల్ని అలా ఫీల్ అవుతూ చేయాలి. వీటి వల్ల మెడ నొప్పులు తగ్గేది. అలా ఇది ఇంకా మీరు ఎక్కువసేపు చేసుకోండి. అంటే ఇక్కడ మనకి సమయభావం వల్ల నేను ఎక్కువసేపు చేయించలేకపోతున్నాను. మనకు సమస్య ఉంది కూడా తప్పనిసరిగా ఒక 5-10 నిమిషాలు స్పెండ్ చేయండి దీని మీద. అంటే 5 నిమిషాలే కదా అనుకోవచ్చు, కానీ 5 నిమిషాలు చాలా చాలా ఎక్కువ. అంటే ఆ సమస్య ఉన్నట్టు చేయడానికి వాళ్ళకి 5 నిమిషాలు, 1 గంటకి ఇస్తాం. తర్వాత బోర్లా చేతులు ఇట్లా బోర్లా పెట్టి శ్వాస తీసుకొని పూర్తిగా లిఫ్ట్ చేయండి. చెవి తగిలే అంత దూరం పైకి తీసుకెళ్తే థైరాయిడ్ మీద కూడా చక్కటి ప్రెషర్ పడి గ్లాండ్ ఆరోగ్యంగా పనిచేస్తాం. శ్వాస తీసుకొని నిలబెట్టాలి. నేను మాట్లాడడం వల్ల నా శ్వాస బయటకు వెళ్ళిపోయింది. ఇంకా ఈసారి మాట్లాడుకుని చేస్తాను, మీరు కూడా అలానే చేయాలి. భుజాలు కిందకి అంటున్నప్పుడు శ్వాసను స్లోగా బయటకు పంపించేయాలి. ఇటు కుంభకం జరుగుతుంది. ఈ భాగంలో కంఠ భాగంలో మర్మ పాయింట్స్ కూడా ప్రెషర్ వస్తుంది, చక్కటి ఒత్తిడి జరిగి అది యాక్టివేట్ అవుతాయి. ఆ విధంగా కూడా మనకి చాలా చాలా సమస్యలు దూరం అవుతాయి. గొంతుకు సంబంధమైన విశుద్ధి చక్రం ఇన్యాక్టివ్గా ఉన్న వాళ్ళకి కూడా యాక్టివ్ అవుతుంది. భుజాలు రొటేషన్ మొత్తం, ఇది షోల్డర్ ప్లేట్ ఉంటుంది, స్కాప్యులా బోన్ అని, మొత్తం అదంతా కదులుతున్నట్టుగా ఇట్లా వెహికల్కి, అదే రైలుకి ఏదో ఇట్లా సైడ్గా ఇట్లా కదిలిద్ది చూడండి, వీల్కి ఆనుకొని ఇట్లా ఉంటుంది.
ఆ విధంగా కదిలిస్తున్నట్టుగా భావన చేస్తూ చేయాలి. ఇది వీటి వెనకాల బోన్ అంతా కదలాలి. మామూలు అప్పుడు ఇవన్నీ మనకి మూమెంట్స్ ఇవ్వం అసలు రియల్గా. సో ఇలా యోగ సాధన టైంలో తప్పనిసరిగా స్పెషల్గా చేసుకుంటూ ఉండాలి. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్ చేయండి వీపు భాగం, మెడ, ఈ ముచ్చని గుంట, ఈ భాగాలన్నిటికీ అవసరమైతే మెదడు, తలలో ఎక్కడెక్కడ ఎలా ప్రెషర్ ఇచ్చింది, ఈ ఎక్సర్సైజ్ తాలూకు శక్తి ప్రసరణ ఎక్కడి దాకా వస్తుంది గమనించుకుంటూ మనోనేత్రంతో అబ్జర్వ్ చేస్తూ ఉంటే అక్కడికి మీరే పంపించినట్టుగా భావన చేయవలసినట్టు అవుతుంది. ఇంకా మనకి క్రికెటిక మర్మం అవి కూడా బాగా ఉపయోగపడతాయి మెడ నొప్పులకి. ఇది 2 చేతులు ఇట్లా పెట్టి ముచ్చని గుంట ఉంటుంది కదా, దాని పక్కన మన పొర భాగం అదే మెడ 2 కలిసే ఇంటర్సెక్షన్ పాయింట్, అక్కడ కనెక్టింగ్ పాయింట్ దగ్గర ముచ్చని గుంట పక్కన అటు ఇటు. ఒకసారి చిన్నపిల్లలు తలకాయలు గుర్తు చేసుకోండి, వెనకాల గుండున్న పిల్లలు వాళ్ళవి 2 రంధ్రాలు ఉంటాయి అటు ఇటు. అక్కడ ఆ ప్లేస్ లో మన తలకు కూడా అక్కడ పెట్టాలి. బటన్ వేలు ప్రెస్ చేయండి ఒక 18 సార్లు. క్రికెటిక మర్మం, తలనొప్పి, టెన్షన్ ఏవైనా కూడా అన్నిటికీ మంచి రిలీఫ్ వస్తుంది. స్పాండిలైటిస్, నెక్ పెయిన్స్ కూడా. ఇంకా మాట్లాడితే మెమరీ పవర్ బాగా చక్కగా పెరుగుతుంది. మనం ప్రతిరోజు చేసుకుంటే మెదడు యాక్టివ్గా ఉంటుంది. పాయింట్ 8కి ఒక స్ట్రోక్ అనమాట. మనం అట్లా ప్రెస్ చేయడం అంటే సెకండ్ కంటే కొంచెం ఫాస్ట్గా చేయాలి. స్లోలీ రిలాక్స్. దీనికి తోడు అంశమర్మ అద్భుతంగా పనికొస్తుంది. భుజాలు, స్పాండిలైటిస్ నొప్పులకి, ఫ్రోజన్ షోల్డర్ సమస్యలకి అంశమర్మ. మెడ, భుజం 2 కలిసే ప్రదేశంలో 4 వేలు పెట్టాలి. ఇలా పెట్టినప్పుడు మధ్య వేలు ఎక్కడైతే ఉందో అక్కడ ప్రెస్ చేయాలి. అంతే. మీకు సెన్సిటివ్గా తెలుస్తుంటుంది, పాయింట్ నొప్పి పుడుతూ ఉంటుంది, షాక్ కొట్టినట్టు ఉంటుంది. ఆ పాయింట్ అన్నమాట అంశ, AMSA అంశ మర్మ పాయింట్. వేగస్ నర్వ్, దాని మీద కరెక్ట్ ప్రెషర్ వస్తుంది అన్నమాట. గుండె నుంచి మెదడు, మెదడు నుంచి గుండెకి. ఈ నర్వు వేగస్ అంటే అన్ని అవయవాల్ని టచ్ చేసిద్ది అనమాట, మూత్రపిండాల దాకా. అందువల్ల ఆ నర్వ్ యాక్టివేషన్కి ఇది ఒక పాయింట్. దాన్ని ఇంకొక పాయింట్ ఎక్కడ చెప్పండి ఎవరైనా, ఏమాత్రం గుర్తుందో చూద్దాం. చాలాసార్లు చెప్పాను. వేగస్ నర్వ్ డైరెక్ట్ యాక్టివేషన్కి ఇంకొక పాయింట్ అంశమర్మ దాకా. లలిత గారు చెప్పాలి మరి, లలిత గారు ఉన్నారో లేదు క్లాస్. తనైతే ఈజీగా చెప్తుంది, ఎందుకంటే తన సమస్యకి సంబంధించింది కదా. చెవి దగ్గర అనుకుంటా మేడం. చెవి దగ్గర. వెరీ గుడ్. శ్రీదేవి గారు బాగా చెప్పారు, కరెక్ట్. పద్మావతి గారు మీరు కూడా చెప్తున్నట్టున్నారు. డోమ్ ఉంది కదా, చెవి డోమ్, చెవి దగ్గర అవుటర్, అక్కడ మర్దన చేయాలి. వెరీ గుడ్, చాలా బాగా చెప్తారు. అట్లా మనము రిలేట్ చేసుకోవాలి. ఒకటి చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన మిగతాయి కూడా అదే సమయంలో మనం గుర్తుపెట్టుకొని ఒకసారి సాధన చేస్తే న్యాచురల్గా మన సమస్య వచ్చినప్పుడు ఇవన్నీ కవర్ అయిపోతూ ఉంటాయి, మనం చేసుకోగలుగుతాం. అది కూడా చేసేయండి. చెవికి సంబంధించింది ఇది అవుటర్ ఇయర్ ఉంది కదా, ఇక్కడ డోమ్ లోపలికి ఇట్లా మనకి ఇది, దీన్ని రుద్దాలి. ఇక్కడ బటన్ వేలుతో బయట వైపు, లోపల వైపు ఏమో చూపుడు వేలు, మధ్య వేలు ఏదైనా కానీ, ఇది చూపుడు వేలు, ఇది బటన్ వేలు వాడుకోండి కన్వీనియంట్గా. ఇంతే, ఇలా రుద్దుతూ ఉండడమే కాసేపు. వేగస్ నర్వ్ యాక్టివేషన్ జరుగుతూ ఉంటుంది. ఓవరాల్ మసాజ్ కూడా చేసేసేయండి, చెవి మసాజ్. ఇలా 2 చేతులతో ఒకేసారి చేసేసేయచ్చు సైమల్టేనియస్గా.
వర్టిగో, టినిటస్ అంటే హోరు శబ్దాలు రావడం ఉంటుంది కొంతమందికి చెవిలోంచి, ఆ శబ్దాలు తగ్గుతాయి. వేగస్ నర్వ్ ఆరోగ్యంగా ఉంటుంది, వెనికిడి శక్తి పెరుగుతుంది. చెవి తమ్మేల కిందకి లాకండి ఇట్లా, దీనివల్ల బ్రెయిన్ లో న్యూరాన్స్ యాక్టివేషన్ కి బాగా పనికొస్తుంది. బ్రెయిన్ కి కనెక్షన్ చెవి, రంధ్రం దగ్గర, చెవి రంధ్రం దగ్గర బటన్ వేడి పెట్టి ఇలా లోపలికి చొప్పించాల్సిన పని లేదు, జస్ట్ ఇట్లా పైన పెట్టి రొటేషన్స్ రివర్స్ లో కూడా ఇవ్వండి, క్లాక్ యాంటీ క్లాక్ వైజ్. ఇంకా బటన్ వేళ్ళని కూడా ఇట్లా లోపలికి వెళ్ళా చొప్పించి ఇప్పుడు అప్ సైడ్ కి చెవిని ఇట్లా పైకి లాగి పట్టించడం, ఇవన్నీ కూడా ఓవరాల్ గా భుజాల నొప్పులకు కూడా పనికి వస్తాయి. చెవి సంబంధమైనవే కాదు, ఇంటర్ కనెక్టింగ్ కాబట్టి ఇవన్నీ ఎవరైనా చెయ్యాలి, చేస్తే ఫ్యూచర్ లో ఏ సమస్యలు రావు, చెవికి సంబంధించి అసలు రావు. చెవి ఆరోగ్యంగా ఉందనుకోండి ఆటోమేటిక్ గా బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుంది. లేకపోతే ఈ తల తిరుగుడు వర్టిగో వల్ల తెలియకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతిని ఏ పని చేయలేము, ధైర్యం రాదు, కళ్ళు తిరుగుతా అలా ఉంటుంటే మన మీద మనకి నమ్మకం పోతుంది, అంత దూరం తెచ్చుకోకూడదు. చెవి సంబంధమైనవి మొదట్లోనే మనం గమనించుకొని దానికి సంబంధించి వైద్యం చేయించుకోవడమో, యోగ సాధనలు చేయడము, ఏదో ఒకటి మొదలు పెట్టాలి, తక్కువ అంచనా వేయొద్దు. ప్రతిదీ ఇంపార్టెంటే, శరీరంలో అవయవం ఒకరికి సరిగ్గా పనిచేయకపోతే దాని ఎఫెక్ట్ వేరే వాటి మీద కూడా ఉంటుంది. ఇట్లా 4 డైరెక్షన్స్ లోను ఒక 5-6 సార్లు చేసుకోండి, రోజులో 2-3 సార్లు, అద్భుతంగా పనికొస్తుంది ఇది. టినిటస్, వర్టిగో సమస్యలు కూడా. వర్టిగో అంటే తల మనము ఫాస్ట్ గా కిందకో పైకో లేకపోతే ఇటు ఇటు తిప్పంగానే కళ్ళు తిరిగినట్టు ఉంటాయి, గిరగిర తిరిగిపోయి. సో అలాంటివి రాకుండా కూడా కాపాడుతూ ఉంటాయి మనం రోజు ఎక్సర్సైజులు ఇవన్నీ జాగ్రత్తగా చేసుకుంటే. ప్లస్ ముక్కులో కంపల్సరీగా నాటు ఆవు నెయ్యి చుక్కలు 2 వేసుకోవాలి. వేసుకుంటే ఈఎట్టి సమస్యలే కాదు, ఫేస్ సంబంధించి బ్రెయిన్ సంబంధించి చాలా సమస్యలు పరిష్కారం దొరుకుతుంది. ఆవు నెయ్యిలో అంత అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి, నెగ్లెక్ట్ చేయకుండా వేసుకోండి. ఆజ్ఞ చక్రం యాక్టివేషన్ జరగడం వల్ల పీనియల్ గ్లాండ్ అది దాని మనోనేత్రం అంటారు కదా, మనోనేత్రం యాక్టివేషన్ జరుగుతుంది. దాని ద్వారానే పనులన్నీ జరిగేది, సెన్స్ ఆర్గాన్స్ కానీ అవి ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఇంటర్ కనెక్టింగ్ ఉంటుంది మొత్తం. సో మనం ఇక్కడ ముక్కులో వేస్తే అది ఆజ్ఞా చక్రం దాకా వెళ్తుంది, అది ఆవు నెయ్యి నర్వస్లో గుండె వెళ్ళి ప్రాణశక్తి ఉద్దీపన జరిగింది. అట్లా లోపల సైంటిఫిక్గా చాలా రీజన్ ఉంటుంది, నెగ్లెక్ట్ చేయకుండా తప్పనిసరిగా ఆవు నెయ్యి వేయండి. ఇది యోగ సాధనే కాదు, మీరు ఎక్కడ ఏదైనా కానీ కావాలని సెర్చ్ చేసుకోండి, కౌగి ఇన్ నాస్ట్రిల్స్ బెనిఫిట్స్ అని కొట్టండి, గూగుల్లోకి వెళ్తే మీకు పుంకాలుగా కనపడతాయి వాటి ఉపయోగాలు ఏంటో. అప్పర్ బాడీ చేసేద్దాం, ఇంకా సమయం తక్కువగా ఉంది కదా, అయిపోయింది, దాటిపోయినట్టుంది. ప్రాణాయామాలేమో మీరు ఓన్గా చేసేసుకోండి. ఫింగర్స్, finger joints, భుజాలకి, పక్కలకి, ఇవన్నీ కూడా స్పాండిలైటిస్, భుజాల నొప్పులు, థైరాయిడ్ అన్నిటికి పనికొస్తుంది.
అప్పర్ బాడీ మొత్తం మనకి నాభిస్థానం పైన ఏ ఏ చక్రాస్ ఉన్నాయో అవన్నీ యాక్టివేషన్కి ఉపయోగపడతాయి అన్నమాట. అనాహతం, విశుద్ధి, వీటన్నిటికీ. రెండు చేతులు ఇంటర్లో ఇందాక క్రికెటిక మర్మ చేశాం కదా, ఇట్లా చేసినా కూడా క్రికెటిక మర్మ యాక్టివేషన్ జరుగుతుంది. కుడికాలు, ఎడమకు మేడం. ఇప్పుడు భుజాల నొప్పుల గురించి స్పెసిఫిక్ గా మాట్లాడుకున్నాం కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, ఇలా ఫ్రీగా తల కిందకి దించకూడదు. 3 వేళ్ళు సపోర్ట్ తీసుకొని గడ్డం దగ్గర పెట్టి చెయ్యిని ఏమో వెనక్కి నెడుతూ ఈ విధంగా చేస్తే తల బురుగు మెడ మీద పడుకొని ఉంటుంది. ఇలా చేయాలి. సమస్య లేని వాళ్ళు మామూలుగా చేసేసేయండి. ఓకే, మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈరోజు వాటి గురించి పర్టికులర్గా ఇప్పుడు కూడా అంతే. చెయ్యిలో సపోర్ట్ తీసుకొని ఎడమకి మళ్ళీ కుడివైపు చేసి చూడండి, మీకే తెలుస్తుంది. మెడ నరాలులో ప్రెషర్ రావడం గమనించవచ్చు. అది మనకి చాలా రిలాక్సేషన్ ఇస్తుంది అనమాట. ఇట్లా చేతులు ప్రెస్ చేసేసి డైరెక్ట్గా మన చేతుల్ని మెడ మీద పెట్టలేదు, సెన్సిటివ్ ఏరియా అది. సో ఈ విధంగా ఇలా ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉంటే మెడకి మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది. క్లాక్, యాంటీ క్లాక్ కిందకి తిప్పదు, కింద కనద్దులేండి. మెడ నొప్పులు ఉన్న వాళ్ళు హాఫ్ సర్కిలే, పైన వరకే తిప్పాలి. మిగతా వాళ్ళు టోటల్. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. సింహాసనం థైరాయిడ్కి ఎక్సలెంట్గా పనికొస్తుంది. 5 సార్లు ఎవరికి వాళ్ళు చేసేసింది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ప్రేయర్ చేసేద్దాం. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోన్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. నేను 5 నిమిషాలు తక్కువ 5 గంటలకు జాయిన్ అవ్వలేదు అంటే ఇమీడియట్గా నాకు కాల్ చేయండి ఎవరో ఒకరు. అది అలా వెయిట్ చేస్తూ సస్పెన్స్గా మీరు అలా ఉండొద్దు. కాల్ చేయడం వల్ల నాకేం ఇబ్బంది లేదు, ఎందుకంటే నేను లేచే ఉంటాను కదా, మరి లేవాలి కదా క్లాస్ చెప్పాలంటే. సో మీ ఫోన్ కాల్ నాకు డిస్టర్బెన్స్ ఏమి అవ్వదు, ఇంకా మంచిది. ఒకవేళ పొరపాటుగా నాకు మెలకు రానప్పుడు ఉపయోగపడుతుంది. ఓకే. అటెండెన్స్ మంజుష, పద్మావతి, కేసుధ, ధనలక్ష్మి, కృష్ణవేణి, శివకుమారి, శేషకుమారి, జానకిదేవి, శ్రీదేవి, వి పద్మజ, మొత్తం 10 మంది క్లాస్లో ఉన్నారు. అది ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈరోజు శివకుమారి గారు జాయిన్ అయ్యారు చాలా రోజుల తర్వాత. వెళ్ళిపోయినట్టున్నారు, బయటకు ఉన్నారు. ఇంకా రోజు రెగ్యులర్గా రావడానికి ప్రయత్నం చేయండి శివకుమారి గారు. ఇంకా డౌట్స్ ఏం లేవు కదా?
ఓకే, ధన్యవాదాలు.